పరిశుద్ధుడా, ప్రేమమయుడా మా తండ్రి, మీకు స్తోత్రాలు నాయనా. సమీపింపరాని తేజస్సులో నివసిస్తూ అమరత్వం గలవాడై ఉన్న మా తండ్రి, మీకు కృతజ్ఞతాస్తులు. అక్షయుడిగా, అదృశ్యుడిగా మా తండ్రి, సకల యుగముల్లో రాజుగా ఉన్న మా నాయన, మీకు కృతజ్ఞతాస్తులు. సమస్తాన్ని మీ నోటి మాట చేత సృజించి మా తండ్రి సృష్టినంతటిని తన ఉత్పత్తి తాను జరిగించుకునేలాగా ఆజ్ఞాపించినందుకు మీకు కృతజ్ఞతాస్తులు తండ్రి. ఈ సృష్టిని అంతటిని మా కొరకు ఉచితంగా అనుగ్రహించి మాకు జీవాన్ని, ఊపిరిని, సమస్తాన్ని ఇస్తున్నందుకు కృతజ్ఞతాస్తులు తండ్రి. నాయన, ఈ భూమి మీద బ్రతుకుతున్నప్పుడు మీ గ్రంథాన్ని, మీ మాటలను మార్గదర్శకాలుగా అనుగ్రహించారు నాయన, మీ కృతజ్ఞతాస్తులు తండ్రి. మీరు ఇచ్చిన మీ వాక్యాన్ని నేను ధ్యానిస్తుండగా మీ సహాయం దయచేయండి. మీ కుమారుని బట్టి మా నాయన మమ్మను మీ ప్రియబిడ్డలుగా స్వీకరించారు. మీ కుమారుని బట్టి ప్రార్థించే అవకాశాన్ని, మా తండ్రి, మీ ప్రియబిడ్డలుగా మీ స్వాస్యానికి హక్కుదారులుగా ఉండే అవకాశాన్ని అనుగ్రహించారు. కృతజ్ఞతాస్తులు తండ్రి. ఆయన మీ వాక్యాన్ని ఈ సమయంలో మేము ధ్యానిస్తుండగా మీ సహాయం దయచేయండి. వినగల చెవి, గ్రహించే మనసు, పాటించే జీవితం మా అందరికీ దయచేయవలసిందని ఈ ప్రార్థన మీ కుమారుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. సహోదరులందరికీ మరొకసారి హృదయపూర్వక వందనాలండి. మనము యెహోషువ గ్రంథం నుండి గడిచిన తరగతిలో కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఈరోజు కూడా యెహోషువ గ్రంథం నుండి మరికొన్ని విషయాల్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దామండి. యెహోషువ గ్రంథంలో మనకు ప్రాముఖ్యంగా యెహోషువ గొప్ప నాయకుడిగా కనిపిస్తారు. మోషే చనిపోయిన తర్వాత ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు వాగ్దానం చేసిన పాలు తేనెలు ప్రవహించి దేశంలోనికి తీసుకుని పోవడానికై ఇశ్రాయేలు ప్రజల ముందు నడిచే గొప్ప నాయకుడిగా మనకు యెహోషువ కనిపిస్తాడు అన్నమాట. కానానును స్వాధీనం చేసుకునే క్రమంలో యుద్ధాలు చేయడం, భూమిని పంచిపెట్టడం, అంటే భూమిని పంచిపెట్టాడు అనమాట అండి ఇశ్రాయేలుకు. ఇది యెహోషువ నాయకత్వంలో జరిగించింది. మొదటి భాగంలో మనకి కానానులో ప్రవేశము, కానానులో యుద్ధం, తర్వాత భాగంలో కానానును స్వతంత్రించుకోవడం లేదా పంచిపెట్టేవడం అనేది 3 భాగాలుగా మనకి యెహోషువ గ్రంథంలో ప్రాముఖ్యంగా కనిపిస్తాయి అన్నమాట. ఆ తర్వాత దాంట్లో అంటే పాలు తేనెలు ప్రవహించే దేశంలో లేదా దేవుడిచ్చిన భూభాగంలో నివసించాలంటే దేవునికి ఇష్టలుగా కొనసాగడం. మనము స్వాస్యాన్ని, దేవుడిచ్చిన దాన్ని పొందడం మాత్రమే గొప్ప విషయం కాదు. దేవుడిచ్చాడంటే అది ఎంతో గొప్పది, కానీ దాన్ని కాపాడుకోవాలి. దేవుడిచ్చిన దాన్ని పోగొట్టుకోకుండా జాగ్రత్త వహించాలి. ఇది మనకి యెహోషువ గ్రంథంలో కనిపిస్తుందన్నమాట. అందుకని యెహోషువ అంటాడు, నేనును నా ఇంటి వారు యెహోవాని సేవిస్తాము అని. దేవుడిచ్చిన దాన్ని పోగొట్టుకోకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి అంటే దేవుడు ఎలా బ్రతకమని ఆజ్ఞాపించారో ఆ విధంగా బ్రతకడం, పాలు తేనెలు ప్రపంచ దేశంలో ఎలా ఉండాలని దేవుడు ఆశించారో ఆ విధంగా ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైనది అనమాట. మనం యెహోషువ గ్రంథంలో చరిత్రను చూస్తాం అన్నమాట. ఇశ్రాయేలీయుల యొక్క ప్రవేశం, విజయాలు, భూమిని స్వాధీనపరచుకోవడం, ఇదంతా ఒక చరిత్ర అన్నమాట, చారిత్రక పుస్తకం. ఈనాటికి కూడా ఇశ్రాయేలీయులు అంటే అబ్రహాం సంతానం ఇశ్రాయేల్ ప్రాంతంలో లేదా పాలస్తీనా ప్రాంతంలో ఉన్నారు అని అంటే దానికి గల ప్రధానమైన కారణం దేవుడు అబ్రహాంకు వాగ్దానం చేసి ఇచ్చిన భూభాగం. దేవుడు ఏదైతే ఇస్తానని వాగ్దానం చేశారో ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి ఖచ్చితంగా ఇస్తారో, నమ్మదగిన దేవుడు తన మాట నెరవేర్చుకుంటారు అనేది మనం యెహోషువ గ్రంథంలో చూస్తాం అన్నమాట.
తర్వాత దేవుడు ఏదైతే ప్రారంభించాడో ఆ ప్రారంభించిన పనిని ఖచ్చితంగా ముగిస్తాడు అనేది మనం యెహోషువ గ్రంథంలో చూస్తాం. అబ్రహాముకు వాగ్దానం చేయడంతో అయిపోలేదు, ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చుకుంటున్నాడు. నెరవేర్చుకునే క్రమంలో ఐగుప్తు నుండి దేవుడు ఇశ్రాయేలును విడిపించారు. వారిని అరణ్యం గుండా 40 సంవత్సరాలు నడిపించి దేవుడు ఏదైతే ఇస్తానని వాగ్దానం చేశారో ఆ ఇచ్చే క్రమంలో నమ్మకమైన వారికి ఆ భూభాగాన్ని ఇచ్చారనమాట. అంటే దేవుడు ఇస్తానని ప్రారంభించి ఆ పనిని ముగించాడనమాట. వాట్ గాడ్ స్టార్ట్స్ హీ ఆల్వేస్ ఫినిషెస్ అనే ఒక సేయింగ్, అంటే ఒక పదం దేవునికి ఎల్లప్పుడూ ఉందండి. మరొకసారి చెప్తున్నాను, గమనించండి. వాట్ గాడ్ స్టార్ట్స్ హీ ఆల్వేస్ ఫినిషెస్ అన్నమాట. అంటే దేవుడు ఏదైతే ప్రారంభించాడో దాన్ని ఖచ్చితంగా ముగిస్తాడు. ఆ ముగించే క్రమంలో ప్రారంభం నుండి ముగించే వరకు కూడా నమ్మకంగా నిలబడమే, ధైర్యంగా ఉండడమే. ఎందుకంటే దేవుడు ఒక ప్రాజెక్ట్ లేకపోతే ఒక పనిని ప్రారంభించిన తర్వాత దేవుడు విడిచిపెట్టడు. విడిచిపెట్టేవారైతే దేవుడు చేపట్టడు. కాబట్టి గాడ్ నెవర్ లీవ్స్ అన్నమాట. ఇక్కడ మన యెహోషువ గ్రంథంలో ఈ విషయాన్ని మనం చూస్తాం. ఎందుకనంటే ఐగుప్తు నుండి వస్తున్న ఇశ్రాయేలీలు పాలు తేలును ప్రవహించే దేశంలోనికి వస్తా ఉన్నారు. అప్పటికే అక్కడ జైంట్స్ ఉన్నారు, అంటే గొప్ప గొప్ప ఎత్తైన ప్రజలు, బలమైన ప్రజలు ఉన్నారు. వారు వెరీ వెల్ సెటిల్డ్ పీపుల్ అన్నమాట. అక్కడ పెద్ద పెద్ద కోటలు, భవనాలు, రథాలు, యుద్ధ సామాగ్రి అంతటినీ కలిగి ఉన్నారు. ఎంత గొప్పవాళ్ళైనా సరే దేవుడు ప్రారంభించాడు కాబట్టి దేవుడు విడిచిపెట్టడు అనేది మనం యెహోషువ గ్రంథంలో చూస్తాం. దేవుడు కార్యారంభం ఎలాగైతే జరిగిస్తారో కార్యాంతం కూడా అలానే జరిగిస్తారు. మధ్యలో ఒకవేళ ఆలస్యమైంది అనుకోండి, ఆ ఆలస్యాన్ని బట్టి మనము దేవుడు విడిచిపెట్టి వెళ్ళిపోయాడేమో, దేవుడు విరమించుకున్నాడేమో, దేవుడు వదిలిపెట్టేశాడేమో అనే దిగులు చెందాల్సిన అవసరత ఎవరికీ ఎప్పుడూ లేదు. రైట్ టైంలో దేవుడు ఇస్తారు. కాలం పరిపూర్ణమైనప్పుడు, కాలం సంపూర్ణమైనప్పుడు, జరగవలసిన ఏర్పాటును బట్టి అనే మాటలు మనం క్రొత్త నిబంధనలో, పాత నిబంధనలో కూడా చూస్తాం. ఎందుకనంటే దేవుడు ఏ కాలంలో ఏం జరిగించాలో ఆయనకు తెలుసు. ఆయన ప్లానర్ కాబట్టి ప్లాన్ చేసిన వ్యక్తికి పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి ఏ సమయంలో ప్రవేశించాలి, ఏ సమయంలో ప్రవేశిస్తే వారికి మంచిది, వారికి ఉపయోగం, వారు దాన్ని కాపాడుకుంటారు అనేది దేవునికి ముందుగా ఎరిగిన వాడే, తెలిసిన వాడే దేవుడు తన ప్రజల్ని రైట్ టైంలో నడిపిస్తూ ఉన్నారన్నమాట. దాని కొరకు దేవుడు ఒక రైట్ పర్సన్ని, ఒక యోగ్యుడైన నాయకుడిని ఎన్నుకున్నారు. కాబట్టి దేవుడు సరైన ముగింపు పలికేవాడుగా, తాను ఏదైతే ఇస్తానని చేస్తానని వాగ్దానం చేశారో దానిని ముగించేవాడుగా మనము యెహోషువ గ్రంథంలో చూస్తాం అన్నమాట. మధ్యలో మనుషులు ఏం చేయాలంటే దేవుని మీద నమ్మకం ఉంచి ముందుకు వెళ్ళాలంటే దేవుడు పనిని మనపక్షంగా జరిగించే దేవుడు అన్నమాట. మనపక్షంగా కార్యక్రమాలు జరిగించేవాడు దేవుడు. ఈ విషయాల్లో మనము యెహోషువను ఈ గ్రంథంలో చూస్తామండి. అలాగే మనము యెహోషువ, యేసుక్రీస్తు ఒకరికొకరు పోలిన వాళ్ళు అన్నమాట. దీన్ని బిబ్లికల్ టైపాలజీ అంటారు. చాలా మంది ఈ టైపాలజీ నెరగరు. కొందరికి తెలిసినా కూడా స్టడీ చేయక ఈ విషయాల మీద అంతగా శ్రద్ధ పెట్టరు. యెహోషువ, యేసుక్రీస్తు ఒక టైప్ ఆఫ్ పీపుల్ అన్నమాట. తన ప్రజల్ని, తన వెంట నడిచే వాళ్ళని, తనతో పాటు ఉన్న వాళ్ళని ముగింపు వరకు నడిపించే వారిలో యెహోషువ, యేసుక్రీస్తు ఒకలాంటి ప్రజలు. దాన్ని టైపాలజీ అంటారన్నమాట, బిబ్లికల్ టైపాలజీ. ఐగుప్తు నుండి వచ్చిన విడుదలైన ప్రజల్ని యెహోషువ పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి
తీసుకుని వెళ్తే మరణం క్రింద ఉన్న ప్రజల్ని, పాపము క్రింద ఉన్న ప్రజల్ని యేసుక్రీస్తు దేవుని వైపుగా, పరలోకం వైపుగా నడిపించారనమాట. ఇద్దరు ఫినిషర్లు ఉన్నారనమాట. ఒక ఆయన 40 సంవత్సరాలు నడిపిస్తే యేసుక్రీస్తు సంఘం ప్రారంభించబడినప్పటి నుంచి నడిపిస్తూనే ఉన్నారనమాట. ఇది టైపాలజీ అన్నమాట. యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం మనం చదువుతున్నప్పుడు, యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనంలో యేసుక్రీస్తు దేవుని మీద నమ్మకం ఉంచి దేవుడు అప్పగించిన పనిని ముగించేవాడుగా మనకు అనిపిస్తూ ఉంటాడు. యెహోషువ ఎలాగైతే దేవుని పనిని జరిగించి ముగించాడో అలాగే యేసుక్రీస్తు కూడా తన పనిని జరిగించి ముగించారనమాట. యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం, యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తొదముట్టించుటయు నాకు ఆహారమే అన్నది. పని తొదముట్టించడం అని అంటే ఫినిష్ చేయడం అన్నమాట. ఫినిష్ చేసేది దేవుడు, ఫినిష్ అవ్వాలని నిర్ణయించిన దేవుడు అన్నమాట. ఆ పక్షంగా కార్యక్రమాలు జరిగిస్తూ ఫినిష్ అయ్యేటట్లుగా ఓపికగా నిలబడి పనిని ముగించిన వ్యక్తులు యెహోషువ, యేసుక్రీస్తు పలుమంది ఉన్నారన్నమాట. కాబట్టి యోహాను సువార్త 4:34 మనం చదువుతున్నప్పుడు పనిని తొదముట్టించేవాడు. ఎవరి పని అని అంటే దేవుని పని, దేవుని చిత్తం అన్నమాట. యేసుప్రభు అందుకని అంటున్నారు మై ఫుడ్ అంటున్నారు అనమాట. మై ఫుడ్ ఇది నాకు ఆహారం, ఇదే నాకు భోజనం, ఇదే నాకు ప్రాణానికి ఆధారం అన్నాడు అనమాట. మై ఫుడ్ ఈజ్ టు డూ ద విల్ ఆఫ్ హిమ్ అన్నాడు. నా తండ్రి పని తొదముట్టించటం నా పని అనమాట, నా ప్రాముఖ్యమైన పని. అకాంప్లిష్ హిస్ వర్క్ అన్నాడు అనమాట. ఫినిష్ చేయడం లేకపోతే అకాంప్లిష్ చేయడం అనేది మనం ఇక్కడ చూస్తాం అనమాట. నాకు ఆహారము ఇది నాకు ప్రధానమైంది అన్నాడు అనమాట. కాబట్టి సహోదరులారా, మనము ఈరోజు రాత్రి యెహోషువ గ్రంథం చదువుతున్నప్పుడు యేసుక్రీస్తు యొక్క పోలికలు, యేసుక్రీస్తు యొక్క సాదృశ్యాలు మనకు అనిపిస్తాయి అన్నమాట. మనము ఇంగ్లీష్ లో చదివినట్లయితే న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్ లో ఈ విధంగా ఉంది, టు ఫినిష్ హిస్ వర్క్ అని ఉందన్నమాట. టు ఫినిష్ హిస్ వర్క్ అని ఉంది. టు ఫినిష్ హిస్ వర్క్ అని అంటే దేవుని పనిని తొదముట్టించడం. ఎందుకంటే దేవుడు ఏ పనినైనా ప్రారంభించారు అని అంటే ఆ పనిని ముగిస్తారు. ఎవరి ద్వారా ముగిస్తారో దేవుడే రంగంలోకి దిగి అంటారు కదా, రంగంలోకి దిగి ఏమంటారో, రంగంలోకి దిగి పంచి పైకెత్తి విజయం సాధించి లేకపోతే పోరాడు అంటారు. దేవుడు అలా దిగాల్సిన అవసరం లేదండి. దేవుడు ఎప్పుడూ కూడా మానవుల ద్వారానే తాను చేయాలనుకున్న పనిని పూర్తి చేయాలి, లేకపోతే తన సేవకుల ద్వారానే తాను చేయాలనుకున్న పని పూర్తి చేయాలి అనుకున్నారు. మానవులకు చేత కాలేదు కాబట్టి నేను వచ్చి దిగిపోయి నేను చేస్తానని దేవుడు అనేది చెప్పలేదు. మనకు అప్పగించబడిన పని మనమే చేయాలి, అప్పుడు మనకు ఫలితం దక్కుతుంది. మానవ జాతికి అప్పగించిన పని మానవులే చేయాలి. దేవుడు దిగొచ్చి చేస్తే ఇంక మనం దాన్ని ఫినిష్ చేసినట్లు ఎలాగవుతుంది? దేవుడు దిగొచ్చి చేస్తే మనకు ఫలితం ఎలా దొరుకుతుంది? ఆ ఫలితం మీద దేవుడికి కదా దక్కేది. కాబట్టి యేసు ప్రభు వారు ఏమై ఉన్నారనంటే, దేవుని మీద నమ్మకం ఉంచుకుని దిగులు చెందకుండా నిబ్బరంగా ఉండి దేవుడు అప్పగించిన పనిని పూర్తి చేసేవాడుగా ఉన్నారనమాట. ఫినిష్ చేసేవాడుగా, కంప్లీట్ చేసేవాడుగా మనకి కనిపిస్తా ఉన్నారనమాట. దేవుడు యేసు ప్రభు వారిని జగత్తు పునాది వేయబడకుండా నియమించారు తన చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చడానికి. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం మనం చదువుతున్నప్పుడు సమాప్తమైనది అన్నాడు. దాన్ని ఇంగ్లీష్ లో చూస్తే ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నాడు అనమాట. సమాప్తమైంది, ముగిసింది అన్నాడు. ఏం ముగిసింది అంటే దేవుడు అప్పగించిన పని, రక్షణ సంకల్పానికి సంబంధించిన పని, మానవ రక్షణకు సంబంధించి అప్పటి వరకు దేవుడు అప్పగించిన పని, అంటే ఆయన బ్రతికొండగా చేయాల్సిన పని అంతా అయిపోయింది, ముగించేశాడు అనమాట. ముగించడానికి ఆయనకి కావాల్సింది ఏంటంటే నమ్మకం, దేవుని మీద నమ్మకం. ఆయన శిలువకు వెళ్లే ముందుగా నా దేవా నా దేవా నా చెయ్యాలి విడనాడుతూ అన్నారు. కానీ ధైర్యం తెచ్చుకొని
తనకు అప్పగింపబడిన పనిని ముగించడానికి ఆయన ముందుకు కొనసాగారనమాట. ఇదంతా కూడా ఎలా జరిగిందనంటే, తనను మరణం నుండి రక్షింపగల దేవునికి ప్రార్థనలు విజ్ఞాపనలు చేసి యేసుప్రభు ఏం చేశారంటే తను తాను దేవునికి అర్పించుకోవడం చేత దేవుని చేత ఆయన అంగీకరింపబడ్డారు. దేవుడు ఆయన యొక్క సమర్పణను లేకపోతే ఆయన యొక్క డెడికేషన్ ని దేవుడు అంగీకరించారనమాట, యాక్సెప్ట్ చేశాడు దేవుడు. ప్రతి నాయకుడు ఈ విధంగానే ఉండాలి. యెహోషువలో యేసుప్రభు యొక్క సాదృశ్యాలు పోలికలు మనం చూస్తాం అన్నమాట. మరొకసారి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం చూడండి. యెహోషువ గ్రంథంలో ప్రాముఖ్యంగా ఏం కనిపిస్తోందంటే, పాలు తేలిన దేశంలో ప్రవేశము, యుద్ధాలు చేయడం, స్వాధీనపరుచుకోవడం అంటే స్వాస్థ్యాన్ని పంచుకోవడం, తర్వాత దానిలో కొనసాగడానికి సంబంధించిన షరతులు, ఆ షరతులకు లోబడి బ్రతకడం. ఇది మనకి యెహోషువ గ్రంథంలో కనిపిస్తుంది. గడిచిన దినాన్ని మనం మొదటి అధ్యాయంలో కొన్ని వచనాల్ని ధ్యానించామండి. కొన్ని వచనాల నుండి కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఇప్పుడు మరికొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. మొదటి అధ్యాయంలో మనం ప్రాముఖ్యంగా హైలైట్స్ ఏంటంటే, మోషే మృతి పొందడం, యెహోషువ నాయకుడిగా పరిచయం చేయబడ్డం. చనిపోయాడు కాబట్టి నువ్వు ఇంకా అలాగే ఉండిపోకుండా నువ్వు లేచి నది దాటి మీకు ఇచ్చిన దేశానికి వెళ్ళండి, మీరు అడుగుపెట్టు ప్రతి స్థలం ఇస్తానంటే ప్రపంచ దేశాలు అన్నీ ఇచ్చేస్తానని కాదు, ఏదైతే అబ్రహాంకు వాగ్దానం చేశాడో దేవుడు ఆ స్థలాలు ఇస్తానని మనము ఆదికాండం 15వ అధ్యాయంలో చూసాం, మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో చూసాం. వాటి యొక్క సరిహద్దులు ఇవన్నీ ప్రతి సందర్భంలో మనం ఏదైనా ఒక వచనాన్ని కానీ ఒక టెక్స్ట్ అని కానీ చదువుతున్నప్పుడు ఆ వచనంలో ఉన్న వాక్యానికి భావం, అర్థం ఆ కాంటెక్స్ట్ లోనే ఉంటుందండి. ఆ కాంటెక్స్ట్ లో కాకుండా బయటకు వెళ్ళిపోతే అపార్థాలు చేసుకుంటూ ఉంటారు. ఈరోజు హిందువులు క్రైస్తవుల మీద మోపే నేరాలు ఏంటంటే, ఆరోపణలు ఏంటంటే, ఇదిగో ఆ విగ్రహాన్ని పగలగొట్టే అన్నాడు, ఎక్కడికి వెళ్తే అక్కడ అది ఇచ్చేస్తానన్నాడు, మీరు అడుగుపెట్టి ప్రతి స్థలం ఇస్తా అన్నాడు, అప్పుడు భారతదేశం అంతా వాళ్ళకి ఇచ్చేస్తాడు, మనల్ని ఎక్కడి నుంచి వెళ్ళగొట్టేస్తారని అపార్థం చేసుకుంటున్నారు. ఈ వాగ్దానం మనకు సంబంధించింది కాదు, ఇశ్రాయేలుకి సంబంధించింది. మనం సమాధానంగా నెమ్మదిగా యేసుక్రీస్తుతో పాటుగా బ్రతుకుతామనేది మనకి ఈనాడు దేవుడు చేసిన వాగ్దానం. కాబట్టి ఎక్కడ ఏది అప్లై చేసుకోవాలో, ఎవరికి అప్లై చేసుకోవాలో, ఎవరికి వర్తిస్తుందో ఇవన్నీ చూసుకొని గ్రంథం చదవాలి తప్ప అన్ని నేనే చేయాలి అన్నట్లుగా మనము ఏ వాక్యం చదివినా ఆ వాక్యానికి తప్పుడు అర్థం ఇస్తూ అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదండి. కాబట్టి మనం చదువుతున్నప్పుడు యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం 4వ వచనం నుండి లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీస్ నది వరకు, మహాసముద్రం వరకు నీకు సరిహద్దు చెప్పాడనమాట. సరిహద్దులు ఏంటో అని చెప్పేశాడు. నీవు బ్రతుకు దినములు అన్నిటను, కొన్ని రోజులు కాదు, లేకపోతే కొంత సమయం కాదు. నాయకుడు అంటే అది ఇంటిని నడిపించే నాయకుడైనా, లేకపోతే కుటుంబాన్ని నడిపించే నాయకుడైనా, ఒక జాతిని నడిపించే నాయకుడైనా, సంఘాన్ని నడిపించే నాయకుడైనా సరే బ్రతుకు దినములన్నిటిను అన్నమాట దేవుని మీద ఆధారపడాలి. ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేక ఉండును. ఇది యెహోషువకు దేవుడు చేసిన వాగ్దానం అన్నమాట. ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేక ఉండును, నేను మోషేకు తోడైనట్లు నీకును తోడైందును. ఇది కండిషన్ అన్నమాట. మోషే ఉన్నట్లుగా నువ్వు ఉంటే నేను నీకు తోడుగా ఉంటాను. తర్వాత నిలువలేరు అనే మాట మనం ఇక్కడ ప్రాముఖ్యంగా చూస్తామండి. నిలవలేరు అనే మాటలో మోషే ముందుగానే చెప్పాడు అనమాట. అంటే మోషే జీవితంలో యెహోషువ చూశాడు ఫరో గాని, ఫరో యొక్క స్టాండింగ్ గాని. మోషే ఎదుట నిలవలేకపోయారు. ఆ కాలం నాటి అగ్రరాజ్యం, ఆ కాలం నాటి గొప్ప దేశం, అన్ని రంగాలలో ఉన్నతమైన దేశం ఐగుప్తు దేశం అయితే బానిసలు ఉన్న నిలవలేకపోయారు. బానిసల నాయకుడు విజేతగా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. బానిసల నాయకుడిని దేవుడు విజేతగా చేశాడు. నిలవలేకపోవడానికి గల కారణం ఏంటంటే మోషే నమ్మిన దేవుడు. మోషే దిగులు పడలేదండి. మోషే నిబ్బరంగా ఉన్నాడు.
అందుచేతనే ఈ వాక్యాన్ని మరలా యెహోషువకు అప్లై చేస్తాడు అనమాట. నీ బ్రతుకు దినములన్నీ ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేకపోయిండును, నేను మోషేకు తోడైనట్లు నీకును తోడైందును. మోషేకు తోడైనట్లుగా నీకు కూడా నేను తోడుగా ఉంటాను. ఎందుకు నిలవలేరు అంటే దేవుడు తోడుగా ఉన్నారు కాబట్టి. దేవుడు తోడుగా ఉంటే నిలవలేరనమాట. మనం సత్యం పక్షంగా నిలబడ్డాం అనుకోండి, దేవుడు తోడుగా ఉంటే నిలవలేరు. దేవుడు తోడుగా లేరనుకోండి, మనం ఎంత మందిని వేసుకుని వచ్చినా, లేకపోతే ఎన్ని సంఘాలు కట్టినా, ఎంత పరిచర్య చేసినా ఆ పరిచర్య నిలబడదాము. కాబట్టి నిలవలేరు, ఎందుకంటే నేను నీకు తోడుగా ఉంటానని దేవుడు యెహోషువను బలపరుస్తున్నాడు అనమాట. ఎందుకంటే మొదటి అధ్యాయం అంటే ఇంకా ప్రారంభించబోతున్నాడు అనమాట. యెహోషువ నాయకుడిగా అప్పుడప్పుడే ప్రారంభిస్తున్నాడు. అంతకు పూర్వం మోషే నాయకత్వంలో నాయకుడిగా పనిచేశాడు, సైన్యాధ్యక్షుడిగా పనిచేశాడు, ఇంకా చాలా పనులు చేశాడు యెహోషువ. ఇప్పుడు ఆయనే నాయకుడిగా, ఆయనే ఫోర్ ఫ్రంట్కి వచ్చేసి నాయకుడిగా నిలబడుతున్నాడు అనమాట. ఈ విషయాన్ని దేవుడు ద్వితీయోపదేశకాండంలో ముందుగానే తెలియజేశారు. 7వ అధ్యాయం 21 నుండి మనం చూస్తే, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 21 నుండి 24 వచనాలు. వారిని చూచి జడియవద్దు, వారిని చూసి భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు బాగా ఎత్తర్లు, బలసారులు అనమాట. చాలా బలం, గొప్ప సంఖ్య గల జనం. నీ దేవుడైన యెహోవా నీ మధ్యన ఉన్నాడు, ఆయన భయంకరుడైన మహాదేవుడు. భయంకరుడైన మహాదేవుడు అంటే నీ పక్షంగా ఏదైనా చేయగల సామర్థ్యము, శక్తి గల దేవుడు. ఆయన భయంకరుడైన మహాదేవుడు. నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి క్రమముగా ఈ జనులను తొలగించును. నిబ్రంగా ఉండు, ధైర్యంగా ఉండు, జడియకు, జడొద్దు, అసలు భయపడొద్దు. నీ దేవుడు అందరికంటే గొప్ప దేవుడు. అందరికీ దేవుళ్ళు ఉన్నారంటే వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారనమాట. మా దేవుడు మిల్కాము, మా దేవుడు కెమోషు, మా దేవుడు అస్తరోతు, మా దేవుడు ఇలాగా బయలు, ఇలాగ ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుడిని ఏర్పాటు చేసుకున్నారు. ఇశ్రాయేలు దేవుడు ఏమై ఉన్నారనంటే భయంకరుడైన మహాదేవుడు. మహాదేవుడు అంటే గ్రేట్ గాడ్ అనమాట. ప్రతి దేశానికి కూడా ఆ దేవుడు, దేవతనం అనేవాళ్ళు గొప్పోడులే, అందుకనే దేవుడిగా పెట్టుకున్నారు. అందుకనే దేవుడిగా అతన్ని నిలబెట్టుకుంటారు. గొప్పోడు అని భావించారు కాబట్టి. వాళ్ళతో కంపేర్ చేస్తే ఏమన్నారంటే భయంకరుడైన మహాదేవుడు. ఎందుకంటే భయంకరమైన అన్నప్పుడు అక్కడ దేవుని యొక్క సామర్థ్యాన్ని, లేకపోతే ఆయన యొక్క సామర్థ్యాల గురించి మాట్లాడుతాడు అనమాట. భయంకరుడైన మహాదేవుడు. మహాదేవుడు అంటే ఏదో ఒక క్వాలిటీ ఉంటుంది అనమాట పక్కనే. ఉత్తిని ఊరకనే మహాదేవుడు అనరండి. లోబడే వ్యక్తి మహాదేవుడు కాదు, అధికారం పొందిన వ్యక్తి మహాదేవుడు కాదు. క్రీస్తు శిరస్సు దేవుడు అయితే ఈయన మళ్ళీ మహాదేవుడు అవరు. గ్రేట్ గాడ్ అంటే ఇంకా టాప్ అనమాట. కాబట్టి మహాదేవుడు అంటే ఆయన భయంకరమైన మహాదేవుడు అనేది దేవునికి మాత్రమే, యెహోవాకు మాత్రమే ఉపయోగించారు. నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి క్రమంగా ఈ జనులను తొలగించును. అడవి మృగములు విస్తరించి నీకు బాధకములుగా ఉండవచ్చును. కనుక వారిని ఒక్క మారే నీవు నాశనం చేయతగదు. అది నీకు క్షేమకరం కాదు. ఒక్కసారి ఇలా చిటికేస్తే అందరిని తీసేసే శక్తి దేవుడికి ఉన్న, వేళ్ళు పోరాడాలి, వేళ్ళు విజయం సాధించాలి. వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళకి ఎదురైన సమస్యలు మనము హాయి పట్టణం దగ్గర చూస్తాం. యెహోషువ 6వ అధ్యాయం అనుకుంటాను. హాయి పట్టణంలో వీళ్ళకి సమస్య ఎదురవుతుంది. ఎందుకు వీళ్ళకి సమస్య ఎదురైంది అని అంటే వీళ్ళ యొక్క అవిధేయత. శపించిన వాటిని తీసుకోవద్దు అంటే వాళ్ళు శపించిన దాన్ని తీసుకుంటారు, వద్దంటే చేస్తారు. కాబట్టి ఏది క్షేమం కాదు అనేది నిలకడమే తేలుతా ఉంటుంది అనమాట. కాబట్టి ఒక్కసారే ఇలా చిటికేసి దేవుడు ఏదో అణుబాంబు విస్ఫోటనం జరిగినట్లుగా అంతటిని ఒక్కసారి కొలాప్స్ చేసేసి అంతా మరలా న్యూగా చేసేసి బ్రాండ్ న్యూ ఇవ్వలేదండి దేవుడు. 40 సంవత్సరాలు ఎందుకు నడిపించాడనంటే వారి చెక్కింగ్లో నిలబడాలి, పరీక్షల్లో నిలబడాలి. శోధించాడు దేవుడు, కానీ పరీక్షిస్తూ ఉంటాడు. అలానే ఒక్క రోజులోనే, లేకపోతే ఒక్క మారే నాశనం చేయడు దేవుడు. అది వాళ్ళకి ఏం క్షేమకరం కాదు. కాబట్టి నెమ్మదిగా మంచి చెడులన్నీ వాళ్ళు తెలుసుకుంటూ, వాటిలో బాధల సాధకాలన్నీ తెలుసుకుంటూ వారిని తొలగించే ప్రయత్నం చేయాలన్నమాట. వారు పోరాడి
వారి నుండి విముక్తిని పొందాలి, వారిని నాశనం చేయాలన్నమాట వాళ్ళు. కాబట్టి ఒక్క మారే నీవు నాశనం చేయతగదు, అది నీకు క్షేమకరం కాదు. అయితే నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించి వారిని నశింపజేయ వరకు వారిని బహుగా తలడెలజేయును. వారు బహుగా తలడిల్లిపోయేటట్లుగా దేవుడు చేస్తాడనమాట. అదేంటండి దేవుడు ఆ ప్రజలను అలాగా తలడిల్లేటట్లుగా చేస్తున్నాడు? అందరినీ సృష్టించింది ఆయనే కదా. అంటే మనము ఆదికాండం 15వ అధ్యాయంలో చూస్తే అక్కడ ఇశ్రాయేలీయులు ఆ దేశంలోనికి వెళ్ళేటప్పటికి వారి పాపం పండిపోతుంది అనమాట, వారి పాపం పరిపూర్ణమైపోతుంది అనమాట. మనం మనము ప్రకటన గ్రంథంలో కూడా చూస్తాం. ఇంకెంతకాలం అని అంటే కొద్ది కాలం, పరిపూర్ణం అవ్వాలన్నమాట. పరిపూర్ణం అయ్యే వరకు దేవుడు క్లీన్ చేయడు, చెత్తన అలాగే ఉంచుతాడు అనమాట. ఒకటి అవకాశం ఇస్తున్నాడు, రెండు పరిపూర్ణం చేస్తాడు అనమాట. ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలండి. వారిని నీ చేతికి అప్పగిస్తానంటే అసలు రాజ్యాలన్నీ ఆయనవి, భూమి అంతా ఆయనది, సమస్తం ఆయనది. ఆయన అప్పగిస్తేనే ఎవరికైనా, అది ఫరోకైనా, ఆమోరీలకైనా, ఈ చుట్టుపక్కల ఉన్న మోయాబీలకైనా, హిత్తీలకైనా, ఎవరికైనా సరే దేవుడు అప్పగిస్తేనే. అప్పగించకుండా ఎవరికి ఏమీ ఉండదన్నమాట. ఈ విధంగా చెప్పిన తర్వాత 24వ వచనంలో ఆయన వారి రాజులను నీ చేతికి అప్పగించను. వారి రాజులు అప్పటికే రాజ్యము, రాజులు ఒక మంచి ఆర్గనైజేషన్ గా వాళ్ళు రన్ అవుతున్నారు అనమాట. వీళ్ళు బానిసలు వచ్చేస్తా ఉన్నారు, కానీ వాళ్ళు అలా లేరు. రాజులు రాజ్యాలుగా ఒక మంచి కార్యాలయాలు, రాజులు, మంత్రులు, సైన్యం, ఇవన్నీ వారికి ఉన్నాయన్నమాట. అటువంటి ప్రజల్ని దేవుడు తనను వెంబడించే నాయకుడు చేతికి అప్పగించి విజయం సాధిస్తాడనమాట. ఇక్కడ అన్నారు చూడండి, నీవు ఆకాశము క్రింద నుండి వారి నామమును నశింపచేయవాలండి. వారి నామాన్ని అంటే వారి యొక్క ప్రభావాన్ని, వారి యొక్క అధికారాన్ని అర్థం. గుర్తుపెట్టుకోండి, నామం అని అంటే హెబ్రూలో షెమ్ అనే పదం, గ్రీక్లో ఓనోమో అనే పదం. ఆకాశం క్రింద నుండి వారి నామాన్ని అంటే వారి అధికారం ఉండదు, వాళ్ళ అధికారం పూర్తిగా తొలగిపోయేలా చేసేయాలి. రెండు, వారి యొక్క ప్రభావము, వారి యొక్క కీర్తి ప్రతిష్టలు ఉండకూడదన్నమాట. ఆ విధంగా వారి నామాన్ని నశింపచేయాలి. నువ్వు వారిని నశింపచేయవరకు ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేకపోను. మోషే చెప్తున్నాడు అనమాట ఇశ్రాయేలు ప్రజలతో, వారిని నశింపచేయ వరకు ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేడు అనమాట. ఏ మనుషుడు కూడా నిలవలేడు. నిలిచే అవకాశం ఎందుకు ఉండదు అని అంటే ఆయన మనం చదువు, దేవుడు మీకు తోడై ఉన్నాడు, నేను నీకు తోడై. దేవుడు మనకు తోడై ఉంటే నిలవలేని, శత్రువులు నిలవలేని మంచి స్థితిని పొందుతాం అనమాట. దేవుడు తోడై ఉండి అనే మాట మనం చూసినట్లయితే ఆదికాండం 26వ అధ్యాయం మొదటి నుండి 3 వచనాలు చదువుతున్నప్పుడు ఇస్సాకుకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఆదికాండం 26వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు మనం చదువుతున్నప్పుడు అబ్రహాం దినంలో వచ్చిన కరువు కాకుండా మరొక కరువు వచ్చిందనమాట. ఇస్సాకు కాలంలో గెరార్లో ఉన్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు దగ్గరికి వెళ్ళాడనమాట. అప్పుడు దేవుడు ఇస్సాకు ప్రత్యక్షమై, యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తు దేశంలోనికి వెళ్ళక నేను చెప్పు దేశమందు నివసించుము, నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసమై ఉండుము, నేను నీకు తోడైంది నిన్ను ఆశీర్వదించడం. నేను నీకు తోడుగా ఉంటాను అనమాట. అంటే కరువు కాలంలో కానీ, కష్టకాలంలో కానీ, తన అన్న తరిమినప్పుడు కానీ 28వ అధ్యాయంలో చూస్తాం. దేవుడు ఇస్సాకుకు తోడుగా ఉన్న దేవుడే యాకోబుకు తోడుగా ఉంటాడు. అదే విషయాన్ని మనం మరలా 39వ అధ్యాయము 2, 3, 21, 22, 23 వచనాలు చదువుతుంటే యెహోవా యోసేపుకు తోడై ఉండెను అనే మాట మనం చూస్తాం. అన్నలు దోషించిన, లేదా పొతిఫరు ఇంట్లో సమస్యలు వచ్చినా, ఏం జరిగినా సరే దేవుడు అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు, యోసేపుకు తోడై ఉంటారనమాట. ఆదికాండం 39వ అధ్యాయం 2వ వచనం, యెహోవా యోసేపుకు తోడైండెను. దేవుడు యోసేపుకు తోడైనాడని జస్ట్ అలా ఒక లైన్లో చదివేస్తే అయిపోయేది కాదు. యెహోషువ యొక్క నమ్మకత్వం కానీ, యెహోషువ దేవుని మీద ఆధారపడిన విధానం కూడా మనం ఇక్కడ జ్ఞాపకం ఉంచుకోవాలండి. ఎవరికైనా తోడుగా ఉంటాడని అనుకోకర్లేదు.
మనము అక్రమమైన జీవితాన్ని జీవిస్తూ పాపంలో నివసిస్తూ దేవుడు నాకు తోడై ఉంటాడని మనం ధైర్యంగా ఉండాల్సిన అవసరం లేదు. యోసేపుకు దేవుడు తోడుగా ఉండడానికి ఒక రీజన్ ఉంది. అతను గొప్ప వ్యక్తి, యథార్థపరుడు. 3వ వచనం మనం చదువుతున్నప్పుడు యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేసినని. యెహోవా తోడుగా ఉంటే అతని చేతిలో యెహోవా అన్ని కార్యాలు ఫలించేటట్లుగా, సఫలమయ్యేటట్లుగా, సక్సెస్ అయ్యేటట్లుగా చూస్తారనమాట. 2వ వచనంలో అతడు వర్ధిల్లుచు తన యజమానుడు ఐగుప్తీని అంటే ఉన్నాడు అనమాట. తర్వాత 21వ వచనం మనం చదువుతున్నప్పుడు చెరసాలకు వెళ్ళిపోయాడు. 21వ వచనం వచ్చేసరికి అయితే యెహోవా యోసేపునకు తోడైండు. పడిపోయినా మరలా లేపాడు అనమాట. ఎందుకంటే అతని నమ్మకత్వాన్ని బట్టి, అతను నీతిని జరిగించే విధానాన్ని బట్టి, పాపం చేయకుండా ఉండడాన్ని బట్టి యెహోవా యోసేపునకు తోడై ఉన్నాడు. చెరసాల అధిపతికి కనికరం పుట్టింది, కటాక్షం కలిగింది. మరలా అతను లేవనెత్తే పరిస్థితులు వచ్చాయన్నమాట. 23వ వచనంలో యెహోవా అతనికి తోడైండును కనుక చెరసాల అతని చేతికి అప్పగింపబడిన దేని గురించి విచారణ చేయకుండా. కాబట్టి ఈ విధంగా యోసేపుని గురించి మనం చదువుతున్నప్పుడు అబ్రహాంకు, ఇస్సాకు, యాకోబుకు, యోసేపుకు, అలానే మనము మోషేకు తోడై ఉన్నట్లు అని చదివాం. అలాగే యెహోషువ కూడా తోడై ఉంటాడనే మాట మనము మోషే మాటల్లో చూస్తే ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 3 నుండి 8 వచనాలు చదువుతున్నప్పుడు నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా దాటిపోయి ఈ విధంగా చెప్తూ 5వ వచనంలో నిబ్బరం కలిగి ధైర్యంగా నుండి వారిని నీ చేతికి అప్పగిస్తాడు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి. 6వ వచనంలో భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు అన్నమాట. మనం బైబిల్ అంతట్లో చదువుతూ ఉంటాం అనమాట. తన ప్రజలకు దేవుడు ధైర్యాన్ని ఇస్తాడు. దేవుడు అంటేనే ఒక పాజిటివ్ ఎనర్జీ అనమాట. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. అంధకారంలో కూడా నీతిమంతునికి వెలుగు ప్రకాశిస్తుంది అక్కడ. అంటే దేవుడు సమస్యల నుండి తప్పించుకోవడానికి జ్ఞానం ఇస్తూ ఉంటాడు, అవకాశాలు ఇస్తూ ఉంటాడు. మనం ఏం చేయాలంటే నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండాలండి. యెహోషువ ఎదుట ఉన్న ఛాలెంజ్ సాధారణమైనది కాదు, చాలా గొప్ప ఛాలెంజ్. మోషే కూడా నడిపించలేక తాను మాట జారి ఉద్రేకంతో అన్న కారణంగా అతను కూడా పడిపోయాడు. ఎదురుగా చూస్తేనేమో గొప్ప గొప్ప రాజ్యాలు, సైన్యాలు, వాళ్ళంతా సెటిల్డ్ పీపుల్ అయితే వీళ్ళు పరదేశులుగా, యాత్రికులుగా వీళ్ళు తిరుగుతున్నారనమాట ఆ ప్రాంతంలో 40 సంవత్సరాల నుండి. అటువంటి తిరిగే ప్రజల్ని నడిపించే నాయకుడు ఈయన. అటువంటి నాయకుడికి ఎంత నిబ్బరం, ఎంత ధైర్యం, జడవకుండా ఉండడానికి కావాల్సిన మన నిబ్బరం ఎంత ఉండాలో. కాబట్టి వీటన్నిటినీ దేవుడు అతనికి ముందుగా తెలియజేసి ధైర్యంతో నింపి అతను నడిపిస్తాడనమాట. మనం చదువుతున్న ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 3 నుండి 8 వచనాలు మోషే మాటలన్నమాట. మోషే చనిపోయే ముందు యోర్దాను నది అవతల, కొన్ని రోజుల ముందు అయి ఉండొచ్చు, యోర్దాను నది అవతల మోషే యెహోషువతో మాట్లాడుతున్నాడు. యెహోషువ చనిపోయిన తర్వాత మరలా దేవుడు యెహోషువతో డైరెక్ట్ గా ఈ విషయాలని చెప్తున్నాడు అనమాట. అంటే మోషే ద్వారా దేవుడు ముందుగానే చెప్పాడు. యెహోషువ కాలంలోను, అబ్రహాము కాలంలోను, ఇస్సాకు కాలంలోను జరిగిన వాస్తవాలు యెహోషువ ఎరుగును. ఎందుకంటే మోషే అప్పటికి ధర్మశాస్త్రం రాశాడు, చదివి ఉండొచ్చు, వినుండొచ్చు. అనుభవపూర్వకంగా వారి పితరులకు దేవుడు తోడుగా ఉన్న విషయాలు, మోషేకు తోడుగా ఉన్న విషయాలు అనుభవపూర్వకంగా ఎరిగిన యెహోషువ బలం పొందాడు అనమాట. 6వ వచనం మనం చదువుతున్నప్పుడు నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము. వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజలకు స్వాధీనం చేస్తావో. ఖచ్చితంగా చేస్తావు అనమాట. అయితే నువ్వు ఏమవకూడదంటే వీక్ అవ్వకూడదు, స్ట్రాంగ్ గా ఉండాలి, స్టేబుల్ గా ఉండాలి, మళ్ళీ నిబ్బరంగా ఉండాలన్నమాట. ఎందుకంటే నేను విడిచిపెట్టేసేవాడిని కాదు, ప్రాజెక్ట్ మొదలుపెట్టి మధ్యలో వెళ్ళిపోయేవాడిని కాదు. రాజమండ్రిలో నా చిన్నప్పటి నుంచి కూడా ఒక బిల్డింగ్ అలాగా స్కెలిటన్ గా ఉండిపోయిందండి. అంటే స్తంభాల మీద స్లాబ్లు వేసి 4 అంతస్తులు అలాగా ఉండిపోయింది. ఎవరు మొదలు పెట్టారో యజమాని ఎంత డబ్బులు ఖర్చు పెట్టుంటాడో. నా చిన్నప్పటి నుంచి అనమాట, ఇంచుమించుగా 30 సంవత్సరాలు
నా ఊహ తెలిసినప్పటి నుంచి రాజమండ్రి వచ్చినప్పుడల్లా ఆ బిల్డింగ్ చూస్తూ ఉంటాను. అలా ఉండిపోయిందంటే దాని యజమాని దాన్ని కొనసాగించలేకపోయాడు. కొనసాగించడానికి అతనికి ధైర్యం సరిపోలేదు, లేకపోతే కొనసాగిస్తే ఏదైనా సమస్య వస్తుందని భయపడ్డాడో తెలియదు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. దేవుని మీద నమ్మకం ఉంచితే దేవుని ప్రజలు అలాగా మధ్యలో ఉండిపోయేవారు కూడా కాదు, కొనసాగిస్తాడు అనమాట. నేను బిల్డింగ్ గురించి మాట్లాడలేస్తామా, జస్ట్ ఉదాహరణ మాత్రమే చెప్తున్నాను. కాబట్టి దేవుడు మీ పనులను కార్యక్రమాలని కొనసాగిస్తాడు అని దేవుడు ఇశ్రాయేలుకు సెలవు ఇచ్చాడు అనమాట. అలాగే ఈ రోజు మనము యేసుక్రీస్తు ద్వారా దేవుని యొక్క నిత్య జీవాన్ని పొందడానికి కానీ శాశ్వతమైన నివాసానికి మనం చేరుకోవడానికి కానీ మన జీవిత యాత్రను కొనసాగిస్తా ఉన్నాం. మన నాయకుడు ఏం చేశాడనంటే దేవుని మీద నమ్మకంతో ఆయన తన యొక్క పరుగును ఫినిష్ చేశాడు. మొట్టమొదట మానవ జాతిలో దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క కుడిపార్శ్వంలో ఉన్న ఏకైక వ్యక్తిగా, హెచ్చింపబడిన మహిమను పొందిన వ్యక్తిగా మనము యేసుప్రభువుని చూస్తాం అన్నమాట. మనము తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నప్పుడు, కాగా మీరు ఇలాగ రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. ఆయన మహిమను మనం పొందుతాం అన్నమాట. ఎందుకంటే ఆయన ఫినిష్ చేశాడు. మనం చదువుకున్నాం కదండి యోహాను సువార్త 4:34లో, నీ చిత్తం నెరవేర్చడం లేకపోతే దాన్ని ఫినిష్ చేయడం, కంప్లీట్ చేయడం నాకు ఆహారం అన్నారు. అలానే 19వ అధ్యాయం 30వ వచనం అనుకుంటున్నాను యోహాను సువార్త మనం చదువుకున్నాం ముందుగానే, ముగిసింది అన్నాడు అనమాట. ఏం ముగిసింది అంటే సమాప్తమైంది. దానికి గ్రీకులో టెట్లస్టాయ్ అన్నాడు అనమాట. అంటే ఇట్ ఈస్ అకాంప్లిష్డ్, ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నాడు అనమాట. అది పూర్తయింది, తండ్రి నువ్వు అప్పగించిన పని పూర్తయింది, సమాప్తమైంది అన్నారు అనమాట. జగత్తు పునాది వేయబడక మునుపు దేవుడు నిర్ణయించిన పని ముగించారనమాట యేసుప్రభు. కార్యారంభం కంటే కార్యాంతం మేలు అన్నాడు ప్రసంగి 7:8లో. కార్యాంతం అనమాట. కార్యాన్ని ఆరంభించాడు, ముగించాడు. ఫినిషర్ అండ్ బిగినర్ ఆఫ్ అవర్ ఫెయిత్ అన్నాడు. అందుకనే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము చదువుకుని మనం ముగించుకుందామండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మొదటి నుండి మనం చదువుతుంటే, ఆయన గురి వద్దకు పరిగెత్తాడంట, రక్తం కారిందంట, పట్టించుకోలేదంట, ఆయన తన పరుగును ముగించాడు. అలాగే మనం కూడా ముగిద్దాం. ఇది మనకు 12వ అధ్యాయంలో కనిపిస్తుంది అనమాట. 3వ వచనం నుండి చదువుతుంటే, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకయు ఉండినట్లు. విసిగిపోకూడదు అనమాట. ఒక్క సందర్భంలో మోషే విసిగిపోయాడు, అలా కాదు. యెహోషువ నిలబడినట్లుగా నిలబడాలి, యేసుక్రీస్తు నిలబడినట్లుగా నిలబడాలి. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసకకయు ఉండినట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. ఆయన తలంచుకోండి, మీరు ఆ పోరాటంలో లేకపోతే ఆ పరుగు పందెంలో కొనసాగండి అని చెప్తున్నాడు అనమాట హెబ్రీ లేఖికుడు. మొదటి నుండి మనం చదువుతున్నట్లయితే ఎంత గొప్ప సాక్షి సమూహం, అక్కడ విశ్వాసంలో ఉన్న గొప్ప వ్యక్తుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. వారిని ఫెయిత్ఫుల్ వారియర్స్ అంటారు, విశ్వాస వీరులు అంటారు. మరి అలా అనొచ్చు అన్నది నాకు తెలియదు, కానీ అందరూ అంటూ ఉంటారు అనమాట. వారిని ఇక్కడ సింపుల్ గా ఏమన్నాడంటే, ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున ధైర్యంగా నడిచిన వాళ్ళు ఉన్నారు, అక్కడక్కడ పడుతూ లేస్తున్న ఇంత పూర్వం ఉన్నారు. అయితే ఫినిషర్ ఎవరు అని అంటే యేసుప్రభు అన్నమాట. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడునైనా యేసు వైపు చూచుచు. యేసు ప్రభు ఎవరనంటే విశ్వాసమును కర్త, దాన్ని కొనసాగించేవాడు. ఇప్పుడు మోషే మొదలుపెట్టాడు దేవుని సహాయంతో, దేవుడు తోడుగా ఉండటంతో. ఫినిషర్ ఎవరనంటే యెహోషువ అన్నమాట, యెహోషువ గ్రంథంలో. మనము దేవుని నిత్య నివాసానికి లేకపోతే దేవునితో నిత్యం సహవాసంలో పరలోకానికి చేరడానికి మనకి ఫినిషర్ ఎవరనంటే యేసుక్రీస్తు అన్నమాట. విశ్వాసమును కర్త, దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదము అన్నాడు అనమాట. ఓపికతో పరిగెత్తడం అవసరం అనమాట. హెబ్రీ పత్రికలోనే మనం 4వ అధ్యాయం చదువుతుంటే, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం,
యెహోషువ వారికి విశ్రాంతి కలుగజేసిన యెడల ఆ తరువాత మరొక దినమును గూర్చి ఆయన చెప్పకపోవును. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారం. దేవుడు ఏం చేస్తాడని తన కార్యాలని ప్రారంభించి మధ్యలో వదిలేసేవాడు కాదు, ముగించి అన్నాడు. దేవుడు తన కార్యాలను ముగించి, దేవుడే వచ్చి మానవుల వల్ల అవ్వట్లేదని మానవావతారం ఎత్తి చేయడు. దేవుడు సహాయం చేస్తాడనమాట. ఫినిషర్స్కి, లేకపోతే మోషే లాంటి వారికి, యెహోషువ లాంటి వారికి, యేసుక్రీస్తుకు దేవుడు సహాయం చేస్తాడన్నమాట. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారం ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించెను. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవ్వడునూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించటకు జాగ్రత్త పడు. యెహోషువతో పాటుగా విశ్రాంతిలో ప్రవేశించారు. కానీ యెహోషువ చనిపోయిన తర్వాత న్యాయాధిపతుల కాలంలో వారి పరిస్థితి భయంకరంగా దుర్భరమైన స్థితికి వచ్చేసింది. దేవుడు వారికి తోడుగా లేడు. గిద్యోను అంటాడు, మా పితరులు మాకు చెప్పినట్లు దేవుడు మాకు తోడుగా ఉంటే మాకు ఇదంతా ఎందుకు సంభవిస్తుంది అసలు అని అంటాడు అనమాట గిద్యోను. అలా కాదు, ఇప్పుడు గిద్యోను కాలంలా కాదు. యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే, ఇంకా ఆ ఇంటికి, లేకపోతే ఆ రాజ్యానికి, లేకపోతే పరలోకానికి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మార్గాన్ని సంపూర్ణంగా తెరిచాడనమాట. యాక్సెస్ ఏర్పడింది మనందరికీ కూడా. కాబట్టి ప్రభు రాజ్యంలో ప్రభుతో పాటుగా వెళ్ళడానికి మనందరం సిద్ధపడాలనేది హెబ్రీ పత్రికలో మనం చూస్తాం. ఇది యెహోషువ గ్రంథంలో కూడా మనం సాదృశ్య రూపంలో, పోలికలో చూస్తాం అనమాట. ఇప్పటి వరకు మనం నేర్చుకునే విషయాల్లో ప్రాముఖ్యమైనది ఏంటంటే, పాలుతీల దేశంలో ప్రవేశం, స్వాధీనపరచుకోవడం, స్వాస్థ్యాన్ని పంచుకోవడం, దానిలో కొనసాగడానికి మనం ప్రయత్నం చేయాలన్నమాట. ఈ విషయాన్ని మనం ఫిలిప్పీ పత్రిక 2:12 చూస్తే, భయముతో వణుకుతో మీ సొంత రక్షణను కొనసాగించుకోవాలన్నమాట. కాబట్టి మనము దేవుడిచ్చిన ఇంకొక భాగ్యాన్ని యెహోషువతో పాటుగా ఉన్నవారు పొందుకున్నారు. కానీ వారు సంపూర్ణమైన విశ్రాంతిలో ప్రవేశించలేకపోయారు. కానీ యేసుక్రీస్తు ద్వారా మనం సంపూర్ణమైన శాశ్వతమైన విశ్రాంతిలోనికి ప్రవేశించడానికి దేవుడు ఏర్పాట్లు చేశాడు. ఆ ఏర్పాట్లో నమ్మకమైన దేవుని పిల్లలుగా కొనసాగాలని కోరుతూ సద్గుణ మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాడు. ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధుడ కృపామయుడ తండ్రి, స్తోత్రాలు. ఉన్నతమైన గ్రంథాన్ని మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తులు. మా ముందు జరుగుతున్న వాటిని మేము చూచి భయపడి మన విశ్వాసంలో సడలిపోకుండా నిబ్బరంగా ధైర్యంగా ఉండడానికి మీరు ఇస్తున్న మీ ధైర్యాన్ని బట్టి, ప్రోత్సాహాన్ని బట్టి కృతజ్ఞతాస్తులు. ఆ క్రమంలో మా ముందు ధైర్యంగా నడిచిపోయిన మీ ప్రేమికులు ఉన్నారు. వారిని బట్టి మన మేము కూడా ధైర్యంగా ముందుకు కొనసాగడానికి మీ సహాయం చొప్పున నడిపించండి తండ్రి. ఈ కృపలో అన్ని విషయాలు మమ్మల్ని ఆదరించండి, బలపరచండి. యెహోషువతో పాటు వెళ్ళిన వారు తప్పిపోయినట్లుగా, యెహోషువ తర్వాత కాలంలో తప్పిపోయినట్లుగా మేము తప్పిపోక విశ్వాసంలో కొత్త దాన్ని కొనసాగించిన మా ప్రభు వైపు చూస్తూ ఓపికతో పరిగెట్టినట్లుగా మీ సహాయం దయచేయండి. పాత క్రొత్త నిబంధనల ద్వారా అనేకమైన విషయాన్ని మాకు అందిస్తున్నందుకు కృతజ్ఞతాస్తులు. ఈ విషయాల్లో మేము బలపడి మేము ఆత్మీయంగా ఎదుగునట్లుగా, విశ్వాస విషయంలో బలపడినట్లుగా మీ సహాయం దయచేయండి. అనుదినము మా తండ్రి భక్తిగా కార్యక్రమాలు జరిగిస్తున్న మీ ప్రియబిడ్డలందరిని బట్టి మీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని పేరు పేరున బలపరిచి ఆశీర్వదించండి తండ్రి, దీవించండి. ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఉన్నట్లయితే మీ సహాయం అందించి బలపరచండి, మీ చిత్తానుసారంగా స్పష్టపరచండి తండ్రి. ఈ రాత్రికాలపు దీవెనలు విశ్రాంతిని మాకు అనుగ్రహించవలసిందని ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు సమర్పిస్తున్నాం తండ్రి.